గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. నవేడేస్ ఏ ఎగ్జామ్లోనైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి అరిథమెటిక్. ప్రతి అరిథమెటిక్ టాపిక్లో కామన్గా వచ్చేది మల్టిప్లికేషన్. కామన్గా బైపీసీ వాళ్ళు కానీ సిఈసి వాళ్ళు కానీ అరిథమెటిక్ అనగానే భయపడిపోతారు. ఓకేనా, అబ్బో మనకేమొస్తుందిలే అని భయపడిపోతారు. ఓకేనా, చాలా సింపుల్. ఓకేనా, మల్టిప్లికేషన్ జనరల్ డెఫినేషన్ ఈజ్, ఓకేనా, మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. సింపుల్, 4 + 4 + 4 ఆర్ 3 + 3 + 3 + 3. ఓకేనా, సో లెట్ us see some logics which are related to multiplications. Okay, we will see first logic. Multiplication ending with 1. Multiplication of any digits ending with 1. Let us suppose 41 into 31. ఓకేనా, దాన్ని కనుక మనం నార్మల్గా చేస్తే 41 into 31, it will take 3 steps. First step 1 into 1 1, 1 into 4 4, 3 into 1 3. ఓకేనా, నెక్స్ట్ 3 into 4 12. The answer is 1271. ఇక్కడ చూడండి, ఈజీగా సింపుల్. ఫస్ట్ 1 into 1 1, 4 + 3 7, 4 into 3 12. సింపుల్. ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. లెట్ us see one more logic. 81 into 21. మీ ఇష్టం ఏదైనా సరే, ద కాన్సెప్ట్ ఈస్ ఎండింగ్ విత్ 1. See here, 1 into 1 1, 8 + 2 10, here 1 carry. 8 into 2 16, here the carry 1 17. Finish. Whatever it is there, 71 into 61. See, 1 into 1 1, 7 + 6 13 1, 7 6 42 1 43. Finish. One more logic. మల్టిప్లికేషన్ విత్ 11. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 423 into 11. ఓకేనా, మనం కామన్గా స్కూల్లో నేర్చుకున్నటువంటి లాజిక్ ఏంటంటే 423 into 11. మీకు ఇది 3 స్టెప్స్ పడుతుంది. 1తో మల్టిప్లికేషన్, 1తో మల్టిప్లికేషన్, అడిషన్. లేదా నాకు 11th టేబుల్ వచ్చు అనుకుంటే 1 స్టెప్. నార్మల్గా చూస్తే 11 3 33 3, 11 2 22 + 3 25. ఇది మళ్ళీ మళ్ళీ 25. నెక్స్ట్ 11 4 44. ఓకేనా, ఇక్కడ 2 46 32 22 3 25 2 44 2 46. ఓకేనా, ఇక్కడ చూద్దాం. సింపుల్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ రైట్ ఈ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 3 5. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 4 + 2 6. ఈ లాస్ట్ డిజిట్ను యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. అంతే, సింపుల్. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అది చూడగానే భయపడతాము, బట్ చాలా ఈజీ. ఫస్ట్ ఈ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. 5. నెక్స్ట్ 5 + 4 9. నెక్స్ట్ 4 + 3 7. నెక్స్ట్ 3 + 2 5. నెక్స్ట్ 2 + 1 3. నెక్స్ట్ ఈ లాస్ట్ డిజిట్ను యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. లాస్ట్ డిజిట్, ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాము. అటువైపు నుంచి 2 డిజిట్స్ ప్రీవియస్కి యాడ్ చేసుకుంటూ వస్తాం. దిస్ ఈజ్ ద సింపుల్ లాజిక్. లెట్ us see one more.
మీ ఇష్టం, ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి. ద లాజిక్ ఈజ్ అప్లికేబుల్, ద మల్టిప్లికేషన్ ఈజ్ విత్ 11 ఓన్లీ. ఓకేనా? ఇక్కడ చూద్దాం 5. నెక్స్ట్ 5 + 4 9. నెక్స్ట్ 4 + 3 7. నెక్స్ట్ ఈ డిజిట్ యాజ్ ఇట్ ఈస్, ఇది రాయడం మర్చిపోద్దు. ఈ రెండు యాడ్ చేశాక ఈ డిజిట్ను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాస్తాం. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఆన్సర్ మాత్రం ఇదే. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 25. ఓకేనా? సో 25 ఈజ్ 1/4 ఆఫ్ 100. ఓకేనా? 25 ఈజ్ 1/4 ఆఫ్ 100. సో నార్మల్గా 4తో డివైడ్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ రిమైండర్స్ ఆర్ ఐదర్ 0 or 1 or 2 or 3. 4తో డివైడ్ చేస్తున్నామంటే పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0, 1, 2, 3. So whenever the remainder is 0, you can write 2 zeros last. Whenever the remainder is 1, write 25. Whenever the remainder is 2, 50. Whenever the remainder is 3, 75. Simple. 25 into 0, 25 into 1, 25 into 2, 25 into 3. See one example. Okay na? 826 into 25. Yeah, just see here, normal model. Eight to 6. Eight to 6 into 25. ఖచ్చితంగా 3 steps. ఎందుకంటే నాకు వచ్చింది మాత్రం 20 టేబుల్సే. ఓకేనా? ఫస్ట్ 5తో మల్టిప్లికేషన్. 5 6 30. 5 2 10, 3 13 1. 5 8 40, ఇక్కడ ఉన్నట్టు 21 4130. నెక్స్ట్ 2 6 12 1. 2 2 4, ఇదొక 1 5. 2 8 16. హర్రీ బరీలో ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ రాసిన మొత్తం పోయినట్టే. సి నెక్స్ట్ 0 3 + 2 5, 5 + 1 6, 6 + 4 10 1 2. అది 20650. ఓకేనా? ఇక్కడ చూద్దాం. సింపుల్. 25తో మల్టిప్లికేషన్ చేస్తున్నావంటే దీనిని 4 తోటి డివైడ్ చేసేయి, నీ ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. ఇక్కడ చూడు, 4 2 8. ఓకేనా? నెక్స్ట్ 0 2 ఉంది కాబట్టి 2 అనేది 4తో డివైడ్ కాదు కాబట్టి 0 రాసేసాయి. 0 రాసేస్తే ఈ 2 ఇక్కడ వచ్చేస్తుంది, అప్పుడు 26 అవుతుంది. ఓకేనా? 4th టేబుల్లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఆర్ల 24. ఎంత మిగిలింది ఇక్కడ? 24 అంటే 2 మిగిలింది. వెన్ ఎవర్ ద రిమైండర్ ఈస్ 2, దెన్ యూ కెన్ రైట్ 50. అయిపోయింది ఆన్సర్. సింపుల్. నీకు 4th టేబుల్ వచ్చింది అంటే 25th టేబుల్ వచ్చేసినట్టే. ఎంత పెద్దదైనా తీసుకో. 9 8 7 6 5 ఇంటూ 25. నువ్వు క్యాలిక్యులేటర్ కంటే ఈజీగా చేయగలుగుతావు. సింపుల్. 25తో మల్టిప్లికేషన్ ఉన్నది అంటే నువ్వు 4 తోటి డివైడ్ చేసేసాయి అంతే. సో రిమైండర్ 0 వస్తే 2 zeros, 1 వస్తే 25, 2 వస్తే 50, 3 వస్తే 75 అంతే. సి 4 2 8. సో 1 మీన్స్ 18. 4th టేబుల్లో 18, 4 4 16 అంటే 2 ఉంటుంది. 2 అంటే 27. 4th టేబుల్లో 27 ఎన్నిసార్లు వస్తుంది? 4 6 24 అంటే 3 ఉంది. 3 అంటే ఎంత? 36. 4 9 36. ఇంకెంత ఉంది? 5. 4th టేబుల్లో 5 1 times. 4 1 4 మీన్స్ రిమైండర్ 1. So whenever the remainder is 1, you can write 25. సింపుల్. ఓకేనా? ఇక్కడ చూడు,
976 ఇంటూ 25. ఫోర్త్ టేబుల్ వచ్చింది అంటే నీకు 25th టేబుల్ వచ్చేసినట్టే. ఓకేనా? ఇక్కడ చూడు, 4 2s 8. 8 అంటే ఎంత ఉంటుంది ఇక్కడ? 1. 1 అంటే 17. ఎన్నిసార్లు పోతుంది? 4 4s 16. 16 అంటే ఎంత ఉంటుంది? 1. 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times. సో there is no remainder, means remainder is 0. Remainder 0 means you can write 2 zeros. The answer is 24400. Okay, next. So one more logic. ఫస్ట్ లాజిక్లో చెప్పింది ఎండింగ్ విత్ 1, సెకండ్ చెప్పింది మల్టిప్లికేషన్ విత్ 11, థర్డ్ చేసింది మల్టిప్లికేషన్ విత్ 25. ఇక్కడ నేనేమంటున్నా అంటే 100కి నియరెస్ట్గా ఉండేటటువంటి ఎనీ 2 నెంబర్స్. లెట్ us సపోజ్ హియర్ ఐ am not mentioning 1 25 0 nothing. 88 ఇంటూ 96. ఓకేనా? ఇక్కడ చూడు, నార్మల్గా చేస్తే 88 ఇంటూ 96. ఓకేనా? 6 8s 48, 6 8 48, మళ్ళీ 6 8 48, 4 52. నెక్స్ట్ 9 8s 72, 7 9 8s 72, ఈ 7 ఎంత? 79. ఇవన్నీ చాలా పాత మోడల్స్. నౌవేడేస్ వీఆర్ యూజింగ్ ఓన్లీ డైరెక్ట్ లాజిక్స్. ఓకేనా? హియర్ దిస్ ఈస్ 8, 2 + 2 4, 9 + 5 14, 1. The answer is 8448. ఓకేనా? హియర్ ద లాజిక్ ఈస్ నియర్ టు 100 means 100% guarantee 4 digits answer. Whatever it is there, so 4 digits answer. Okay na? 2 digits right side, 2 digits left side. Okay na? ఇక్కడ 100కి ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. ఓకే నా? see here 88 96. ఇక్కడ 100కి 12 తక్కువ ఉంది. ఇక్కడ 100కి 4 తక్కువ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 12 4s 48. ఓకే, నెక్స్ట్ క్రాస్లో సబ్ట్రాక్ట్ చేయండి. 88 - 4 84 ఆర్ 96 - 12 84. సేమ్, ఫినిష్. నీకు ఏ పెన్ను ఏ పేపర్ అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక్కడ చూడు 94 92. జస్ట్ మైండ్లో ఇమాజ్ చేసుకోండి. 4 digits ఆన్సర్, 2 digits రైట్ సైడ్, 2 digits లెఫ్ట్ సైడ్. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే ముందట 0, 8 అని వచ్చిందనుకో 08. సింపుల్. జస్ట్ మైండ్లో ఇమాజిన్. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 6 8s 48. హాఫ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్లో సబ్ట్రాక్ట్. నీకు సబ్ట్రాక్షన్ చేయడానికి ఇది ఈజీ ఉంటే ఇది, ఇది ఈజీ ఉంటే ఇది. ఓకేనా? 92 - 6 86, లేదా 94 - 8 86. అయిపోయింది ఆన్సర్. ఓకేనా? సి 92 ఇంటూ 90, ఓకే 98. సింగిల్ డిజిట్తో చెప్తాను. ఓకేనా? ఇక్కడ 2 తక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసి 8 తక్కువ ఉంది. ఓకేనా? 8 2s 16. నెక్స్ట్ ఇక్కడ 2 తక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఉంది కాబట్టి తీసేసాయి 90, లేదా 98 - 8 90. సింపుల్. ఇంకా చూడు, సింగిల్గా చెప్తాను. 99 ఇంటూ 97. చూడగానే భయపడిపోతాం, అంత పెద్దది ఏం చేయాలి అని చెప్పేసి. ఇక్కడ 1 తక్కువ ఉంది, ఇక్కడ 3 తక్కువ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 1 × 3
3 మనకు కావాల్సింది 2 డిజిట్స్ రైట్ 03 మర్చిపోద్దు 2 డిజిట్స్ రైట్ సైడ్ 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ ఓకేనా నీకు తీసివేయడానికి ఏది కంఫర్ట్గా ఉంటే అది ఇక్కడ 1 కాబట్టి 97 - 1 96 లేదా 99 - 3 96 ఓకేనా సో 1 11 25 నియర్ టు 100 నీ ఇష్టంలో తీసుకో ఇక్కడ 51 × 99 నేను క్వశ్చన్ చెప్పడం అయిపోయే లోపల నీ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ 49 తక్కువ ఉంది ఇక్కడ 1 తక్కువ ఉంది 49 × 1 49 ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి 1 ఇందులోంచి తీసేసాయి 50 అయిపోయింది ఆన్సర్ సింపుల్ తీసివేయడానికి ఏది ఈజీగా ఉంటే అది ఇది 49 తక్కువ ఉంటుంది కాబట్టి 49 ఇందులోంచి తీసేస్తే 50 సేమ్ ఇక్కడ 1 కాబట్టి అది ఈజీ అంతే ఓకేనా